హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి ఏటీవీ యాప్లో ప్రెసెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రోజు తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోకి మెల్లకన్ను అయితే ఉంటుంది గైస్. చిన్నప్పటి నుంచే అందరు అతన్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు, తనకి మెల్లకన్ను ఉందని. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఫాదర్ కూడా చనిపోతారు గైస్. అప్పుల బాధ తట్టుకోలేక హీరో ఫాదర్ అయితే చనిపోతాడు. వాళ్ళ మదర్ని హీరోనే చూసుకుంటాడు గైస్, జాబ్ చేస్తూ. వాళ్ళ ఊర్లోనే మేస్త్రి పని చేస్తూ తనైతే వాళ్ళ మమ్మీని అయితే చూసుకుంటాడు. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. అలాంటి హీరో లైఫ్లోకి హీరోయిన్ అయితే వస్తుంది గైస్. హీరోయిన్ ఇష్టపడుతుంది హీరోని. అలా వాళ్ళిద్దరు ప్రేమలో అయితే పడతారు గైస్. మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది, మరి హీరో లైఫ్లో ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే అనిపించింది గైస్, డీసెంట్ అనిపించింది. మూవీ మంచిగా స్టార్ట్ అవుతుంది. అంటే హీరో చిన్నప్పుడు స్టోరీ ఏదైతే చూపిస్తారో కొద్దిగా ఎమోషనల్గా అనిపిస్తుంది. వాళ్ళ ఫాదర్ ఇప్పుడే చనిపోవడం కానివ్వండి, అక్కడ ఎమోషన్ బాగా వర్కౌట్ అవుతుంది. మళ్ళీ హీరో పెద్దగా అయిన తర్వాత వాళ్ళ మదర్ని చూసుకోవడం, జాబ్ చేస్తూ అంటే మేస్త్రి పని చేస్తూ వాళ్ళ మదర్ని చూసుకోవడం, చాలా మంచిగా సెటప్ అంతా బాగుంటుంది. ఊరు సెటప్ కూడా బాగా చూపిస్తారు. ఆ క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి అందరివి. అందరు పర్ఫార్మెన్స్లు బాగా చేస్తారు. అలా స్టోరీ స్టార్ట్ అవుతుంది, మంచిగా వెళ్తూ ఉంటుంది. హీరోని ఇష్టపడడం, అలా లవ్ ట్రాక్ కూడా బాగుంటుంది. ఏంటంటే ఎప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మూవీ కొద్దిగా స్లో బేస్గా ఇంకా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది గైస్. ఎందుకంటే ఆ ఎమోషన్ ఏదైతే స్టార్టింగ్లో మనకు చూపిస్తారో హీరోకి ప్రాబ్లం, మెల్లక అనేది ప్రాబ్లం, ఆ మెల్లక అనే ప్రాబ్లం సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ ఎమోషన్ అనేది అస్సలు మనం కనెక్ట్ అవ్వలేము, ఇంప్రెసింగ్ కూడా అనిపించదు. ఎమోషన్ అనేది మనకు అంతగా కనెక్ట్ అవ్వదు. ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ చాలా బోరింగ్గా ల్యాగ్గా వెళ్తూ ఉంటుంది. ఇంకా చాలా అంటే లాగుతారు మూవీని, ఇంకా స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీసుకెళ్లారు మూవీని. అసలు సూపర్గా అనిపిస్తుంది, మంచి మూవీ చూస్తున్నాం అని అయితే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మెయిన్లీ ఎమోషన్ ఏదైతే ఉందో అది డిస్కనెక్ట్ అయిపోతుంది. అసలు ఎమోషన్ ఇక్కడ మనకు వర్కౌట్ అవ్వదు. క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్కి ఓకే బాగానే ఎంజాయ్ చేస్తారు, హ్యాపీ ఎండింగ్ లాగానే ఎంజాయ్ చేస్తారు. బట్ ఏదైతే ఆ ఎమోషన్ ఏదైతే మెయిన్ ఆ కోర్ ఏదైతే ఉందో, తనకి హీరోకి ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ఎమోషన్ అనేది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు ఎక్కడ మనకు కనెక్ట్ ఎమోషన్ కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అలా సెకండ్ హాఫ్ కొద్దిగా డ్రాప్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్గా ఉంటుంది. హీరో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేస్తాడు. ఆ క్యారెక్టర్లో మాత్రం సూపర్గా చేస్తాడు, జీవించేస్తాడు. హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తుంది, చాలా న్యాచురల్గా చేసింది. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, మూవీ మాత్రం ఒక డీసెంట్ మూవీ, మంచి మూవీ అనేది చూసామైతే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా ఓపిక పట్టాలి, స్లో బేస్గా ల్యాగ్గా వెళ్తూ ఉంటుంది, కొద్దిగా బోర్ ఫీల్ అవుతారు. బట్ క్లైమాక్స్కి వచ్చేసి మళ్ళీ బాగానే ఎండింగ్ అనిపిస్తుంది. మూవీ మాత్రం ఓకే గైస్, ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. వన్ టైం వాచ్ఫుల్ మూవీ మాత్రం అంత బ్యాడ్ ఏం ఉండదు. ఫ్యామిలీతో వాచ్ చేయండి, 100 కంటెంట్ ఏం లేదు, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. పర్ఫార్మెన్స్లు మాత్రం చాలా బాగున్నాయి అందరివి. ఓకే, ఈటీవీ యాప్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2.75 గైస్. నాకైతే ఓకే అయితే అనిపించింది గైస్, డీసెంట్ అయితే అనిపించింది. 2.75 అయితే ఇస్తున్నాను 5కి. ఓకే, శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.